అండ్ రెండోది ఏంటి అంటే అక్కడ లొకేషన్ ఏదైతే ఆ తీగలకుంటపల్లి అన్న కొహెడ మండలం ఆ విలేజ్ లో కట్టా రామచంద్రారెడ్డి మాజీ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన అంత్యక్రియలు జరిగిన ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి ఎవరు వెళ్ళారు మీ రిపోర్టరు అంటే నేనే వెళ్ళానని అనుకున్నారు వాళ్ళు, బట్ నేను వెళ్ళలేదు అక్కడికి. సో మన రిపోర్టర్ అనిల్ అక్కడికి వెళ్ళడం జరిగింది మన వెహికల్లోనే, అంటే ఒక క్యాబ్ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. సో తనని కూడా మేము ఒక 2-3 ప్రశ్నలు అడగాలి, అక్కడికి ఎవరు వచ్చారు ఏంటి మరి వాళ్ళు ఏమడుగుతారో. సో ఆ 2-3 క్వశ్చన్స్ అడిగి అతన్ని పంపించేస్తాము. సో తనని కూడా మేము విచారిస్తామని చెప్పారు. సో తనకి సంబంధించి కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది 160 సిఆర్పిసి కింద. 160 సిఆర్పిసి ఇప్పుడు 179 బిఎన్ఎస్ఎస్ కింద. సో తనకి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు 3 గంటల లోపు మీరు తనని రమ్మన్నారు, అనిల్ని రమ్మన్నారు. సో నాకు సంబంధించింది మాత్రం మన ఛానల్కి సంబంధించింది మాత్రం సో మీరు ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీదేనా కాదా అని సర్టిఫై చేసి ఇవ్వమన్నారు. ఆ కాపీతో నన్ను రేపు రమ్మన్నారు. సో ఇది ప్రధానంగా వాళ్ళు వచ్చి మనకి మన ఆఫీస్కి రావడం జరిగింది. ఖచ్చితంగా మేము విచారణకు సహకరిస్తాం. నాకు ఇచ్చినటువంటి ఇది మాత్రం అండర్ సెక్షన్ 94 బిఎన్ఎస్ఎస్. అనిల్కి ఇచ్చినేమో 160 ఆఫ్ సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 179. సో మేము చెప్పేది మాత్రం ఒకటే, మేము చాలా క్లారిటీతో ఉన్నాం, మేము చాలా క్లియర్గా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, వాస్తవాలని ఛానల్ ద్వారా సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకరి వైపు లీనై ఒకరికి మద్దతుగానో లేకపోతే ఒకరికి దూరంగానో మేము లేము, ప్రజలకి దగ్గరగా ఉన్నాం. ఆ విషయంలో మేము చాలా క్లారిటీతో ఉన్నాం. అక్కడ జరిగింది కూడా జరిగినటువంటి సబ్జెక్ట్ ని, ఆ విషయాన్ని మేము మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అంతకుమించి ఏం లేదు ఇక్కడ మనం చేసింది. సో ఇది ఖచ్చితంగా మా వైపు నుంచి విచారణకు సహకరిస్తాం, విచారణని ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఏదేమైనా న్యాయం అనేది ఒకటి ఉంటుంది, ధర్మము అనేది ఒకటి ఉంటుంది, సత్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ దిశగా పోలీసులు కూడా థరో ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.